నా అభిమాని హీరోయిన్ సావిత్రి గారిలో ఏ ఎంట్రీ ఇచ్చావా దా కోర్కెలు తీర్చండి వరుడు మావాడండి చేసుకోండి చక్కని భామలు చంద్రవంకలు చిలకలు మీరండి కోర్కెలు తీర్చండి వరుడు మావాడండి చేసుకోండి పుడకని పప్పులు నోటి కప్పలు కోతలు మానండి మౌతులు మెల్లండి కావాలి మాకు దానికి తగిన లిస్టు వచ్చి ఇప్పించండి మిమ్మల్ని కట్నం కోరి అడిగే లేదు ఇప్పటికైనా ఎఫ్ఏబిఏ చెప్పించండి తోకలు ముడవండి మీరు ఆడాళ్ళండి మాది మగ జాతండి తాళి కట్టే వేళ అలంచాలి తప్పదు తప్పదు తెలుగు వాళ్ళందరూ తెలంగాణ దిక్కు చూసే పండుగ వచ్చిందిరా. ఏం పండుగ? మన సమ్మక్క సారక్క జాతర. మేడారం జాతరని మా ఎస్డిసి గూడారంలోకి దింపేశారు. చూదమ్మా దానమ్మ కాదే సోదమ్మా.
పెళ్లి ఎప్పుడు అవుతుంది? నీ కాబోయేవాడు మహారాజులా ఉంటాడు. ఆహా, రాత్రి అయితే ఎవరికి కనబడ్డు. జేబులో నుండి పావురాలు తీస్తాడు. రాత్రి అయితే ఆ పావురాలే మంచికి వాడుకుంటా ఉంటాడు. నాకెందుకో వాడు కాకుండా ఇంకెవడో ఉన్నాడనిపిస్తుంది నీ భవిష్యత్తులో. కొంతమంది చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. అండ్ అందుకే నేను మీ పళ్ళు రాలు కొట్టాలనుకున్నాను. ఇది నేను చూడలే. బేటా, మీ నాన్న మీ అన్న ఇద్దరు ఆర్మీలోనే దేశం కోసం పోరాడుతూ చనిపోయారు. ఇప్పుడు నీకు కూడా ఏమైనా అయితే నేను తట్టుకోలేను బేటా. నా మాటిని ఆగిపోవచ్చు కదా బేటా. నీ భర్త నీకు తోడుండడం కంటే దేశానికి తోడుండడం చాలా అవసరం. సరిహద్దుల్లో ఉండే సైనికుడు ఎప్పుడు ఆగిపోడు. గెట్ రెడీ సోల్జర్స్, రేపు మనం ఒక ఆపరేషన్కి వెళ్ళబోతున్నాం. సింధూర్ ఆపరేషన్ లో ఆయన కూడా ఒక భాగస్వామి. నేను 4 years బ్యాక్ ఇక్కడే డాన్సర్ చేశా డీలో. అక్కడ మీతో నేను ఫోటో దిగాలనుకున్నా మేడం. అప్పుడెప్పుడు మీరు అనుకోవడం కాదు, ఇప్పుడు మేమందరం కోరుకుంటున్నాం మీతో ఫోటో దిగాలని. కంచంలో ముక్కలు, మంచం మీద చుక్కలు. కంచంలో ముక్కలు, గుడిలో గంట, నా పక్కనుంది గుంట గుంట. అరే మేడారం జాతర వచ్చే, రెండేళ్లకు పండుగ తెచ్చే, కోటి భక్తులు కోరంగ వచ్చే, ఏటా వేడుక నిండుగా సాగే. బంగారు బెల్లపు ముద్దలు తల్లో సమ్మక్క సారక్క, బంగారు బెల్లపు ముద్దలు తల్లో. బొంబాట్ పర్ఫార్మెన్స్. ఈ 3 రోజులు మీ భక్తికి పరవశించిపోయానురా. చివరి రోజు నాకు గజ్జె కట్టాలని ఉంది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో.